మీకు ఫన్నీగా లేకపోవచ్చు. మా హస్బెండ్ చెప్పిన అవుతారు ఇప్పుడు కూడా. స్కూటీ అడిగినప్పుడు ఇచ్చుండొచ్చు కదా! ఎందుకు ఇవ్వలేదన్న అనేసి ఇప్పుడు కూడా గుర్తు చేస్తుంటారు. అందుకే చెప్పాను. అక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్‌గా ఉంటది. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఒక 1 మంత్, 20 డేస్ దాకా చూసి నేను వర్క్ చేసేది ఎక్కడుంటే అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్‌ని తీసుకొచ్చి కూర్చొని చూడడం, చేనులో పని చేస్తుంటే అట్లా ఇట్లా చేశారు. తర్వాత వాళ్ళ నానమ్మని పంపించేసి ఓకే. కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత. నేనైతే నా దగ్గర నుంచి నా సైడ్ నుంచి లవ్ అయితే ఓకే. మా ఇంట్లో పేరెంట్స్ కూడా ఓకే అన్నప్పుడే స్టార్ట్ అయింది. ఇంతకుముందయితే నాకేం లేదు లవ్వు. మా పేరెంట్స్ ఓకే అనేసిన తర్వాతే నాకు స్టార్ట్ అయింది. ముందు ఆయన ఇష్టపడి సో చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కానీ అందరూ మా హస్బెండ్ లాగా ఉంటే ఎంత బాగుంటుందో కదా! ఈ రోజుకి చాలండి పోయి పడుకోండి. నేను స్టార్ట్ చేసి 40 మినిట్స్ అవుతుందండి. మీరు కనీసం 100 లైక్స్ కూడా చేయలేదే వెళ్ళిపోమంటున్నారా? ఒకసారి నవ్వుతూ మాట్లాడమ్ము ప్లీజ్. లేదండి. ఆర్కే గారు హాయ్ అండి. వెల్కమ్ టు లైవ్. ఆర్కే గారు చాలా మిస్ అయిపోయారండి ఈరోజు నా స్టోరీస్ అన్నీ. వాట్ ఏ లవ్ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ గారు. కానీ మా హస్బెండ్ మొన్న మీరు లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ అని చెప్పారు. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారని అడిగితే నేనే చేసిన అని చెప్పిండు. ఆయన స్ట్రైట్‌గా నా దగ్గరికి వచ్చి కూడా ఇష్టం ఉంది అని చెప్పలేదు. ఒక చిన్న పాప ఉంటే వాళ్ళ రిలేటివ్స్‌లో నన్ను చూసుకుంటూ ఆ పాప ఫింగర్స్‌లలో ఇట్లా వేలు పట్టుకొని పిన్నీస్‌తోని గుచ్చిండంట. ఆ పాప ఏడుస్తుంది వాళ్ళ నానమ్మకి చెప్పి పిన్నీస్ గుచ్చేసిండు అనేసి. అది కూడా ఒకటి ఫన్నీది. నన్ను చూసుకుంటూ అండ్ ఇంకొకసారి ఏందంటే మేము పొలంలో పని చేస్తున్నప్పుడు డాబా ఎక్కేసిండు. సైడ్‌కి ఒక డాబా ఉంటది. ఎక్కేసేసి చూసిండు. అది నేను కూడా చూసా. కొన్ని ఉంటాయి కదండీ స్వీట్ మెమోరీస్ లాగా అలాగే అనుకోండి. మళ్ళీ రిపీట్ ఎప్పుడు చేస్తారు? మళ్ళీ రిపీట్ ఇంకేం చేయనండి. ఏదైనా ఒకసారి చెప్తేనే చాలా బాగుంటుంది. ఇన్ని 3 ఇయర్స్ వెళ్ళి 4 ఇయర్స్ వచ్చిందాకా నేను ఈరోజే కంప్లీట్గా ఇది మా స్టోరీ అని ఈ లైవ్లో ఇదే చెప్పాను. ఆర్కే అన్న మీరు చాలా మిస్ అయ్యారన్న. మీ ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ అండి. మహేష్ గారు హాయ్ అండి. స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేసేయండి అండి లైక్ వస్తుంది చూసారా. 50 మినిట్స్ అయిపోవడానికి వస్తున్నా కూడా 100 లైక్స్ కంప్లీట్ చేయట్లేదు. లైక్స్ తక్కువ చేసేస్తున్నారండి. ప్లీజ్ లైక్ చేసేయండి. హరి గారు హాయ్ అండి. మీ స్మైల్ కేక్ థ్యాంక్ యూ అండి. వినీష్ గారు హాయ్ అండి. రాజస్థానీ కామెడీ మస్తీ హాయ్ హాయ్ అండి. వెల్కమ్. వెంకీ బాబు గారు హాయ్ అండి. వెల్కమ్ టు మై లైవ్. ఆర్కే గారు ఏదైనా ఒక్కసారి చెప్తేనే చాలా బాగుంటుంది. నా లైఫ్లో ఏం ఫేస్ చేసిన మా స్టోరీ ఇక్కడ స్టార్ట్ అయింది అని కొన్ని విషయాలు చెప్పా. ఊరికే హాయ్ బాయ్ అని ఏం చెప్తుంటామని ఈరోజు కొన్ని షేర్ చేసుకున్నా. హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. లంచ్ కర్రీ అండి. ఈరోజు స్పెషల్ గోరుచిక్కుడు కర్రీ చేశానండి. మీ కోపం వస్తే మీ హస్బెండ్ ఏమని తిట్టరండి ఆయన నన్ను అసలు. ఈరోజు దాకా నా మీద ఒకసారి కూడా చెయ్యెత్తలేదు. అభిరామ్ గారు హాయ్ అండి. నాకు కోపం వస్తే నేను మాట్లాడనండి. తిట్టడం అలాంటివి నాకు రాదు. నేను తిట్టను కానీ ఆర్కే అన్న మన ఇద్దరికి బ్లూ ఉంది కాబట్టి 100 లైక్స్ నువ్వే కొట్టన్నా. నా కోపం వస్తే నేను తిట్టనండి. మాట్లాడకుండా ఉండిపోతాను. మౌనంగానే ఉండిపోతాను మాట్లాడిచ్చేదాకా. యాక్చువల్లీ ఆయన కోపం వస్తే ఆయన ఏమనరు. ఆయన కోపం వచ్చినా నాకు కోపం వచ్చినా ఆయన బుజ్జికిస్తారు నన్ను. జిఎంఆర్ గారు హాయ్ అండి. నిజంగా అందరికీ ఇలాంటి వాళ్ళు ఉంటారో లేదో నాకు తెలియదండి. నాకున్నందుకు నేను హ్యాపీ. పావని గారు హాయ్ అండి. ఐ గెట్ యువర్ నంబర్ ప్లీజ్. లేదండి. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అండి? సూర్యాపేట అండి. లవ్ స్టేటస్ సో క్యూ థ్యాంక్ యూ. ఓకే ఓకే గౌతమ్. ఏమైనా ఎంత ఉందా మీరు చూసి తెలిసింది బ్రహ్మ కష్టం. థ్యాంక్ యూ ఆర్ఆర్ గారు. రోజులోకి ఎలా కనిపిస్తున్నారు మీరు? రాకేష్ గారు హాయ్ అండి. తిన్నానండి రాకేష్ గారు. వామ్మో లేడీస్ సైలెంట్గా ఉంటే చాలా డేంజరస్. సైలెంట్గానే ఉంటానండి. మాట్లాడను అసలు కోపం వస్తే. అది కూడా జస్ట్ 1 అవర్ 10 మినిట్స్ 20 మినిట్స్ అంతే. ఇంకా అంతకు మించి మేము మౌనంగా ఉన్న రోజులు ఒక్కటి కూడా లేవండి. గొడవ పడుకుంటాం మళ్ళీ కలిసిపోతుంటాం. ప్లీజ్ స్పీక్ ఇన్ హిందీ లాంగ్వేజ్. ఐ డోంట్ నో హిందీ లాంగ్వేజ్ అండి. తోడా వస్తుంది మనకి రోజుకు ఒకలా కనిపిస్తున్నారు మీరు. అవునా ఓకే అండి. మీ లైఫ్లో బెస్ట్ కాంప్లిమెంట్.